త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ మంచి పునరుద్ధానపు ఆరాధనలో పాలుభాగస్తులుగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మనము ఎంతో వందనస్తులైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ గృహాల్లోనికి దేవుని వాక్యాన్ని తీసుకుని ముందుకు రావగలిగే భాగ్యం ఇచ్చారు దేవుడు. మీకు కూడా దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. గడిచినటువంటి మంచి పునరుద్ధాన దినపు ఆరాధనలలో మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విని దేవుని నామంలో మీరు దీవించబడుతున్నారని నమ్మి నేను కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంతగా చక్కగా చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియోస్ని, ఈ చిన్న పరిచర్యను దేవుడు ఇంకా బహుగా విరివిగా ఆస్వాదించాలని, కావలసినటువంటి పరికరములు, ఇంకా కావలసినటువంటి ఈ వీడియోస్ చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్ కొరకు మీరు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో మీరు ఒక అంశాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. కంప్యూటర్ మందిరం నాకు ఈ వీడియోస్ చేయడానికి కంప్యూటర్ చాలా అవసరమై ఉన్నది. దయచేసి ఈ విషయాన్ని కంప్యూటర్ కొరకు మీరు ప్రార్థన చేయండి. కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని. దేవుడు కెమెరా కొన్నాము, అలాగనే లైట్స్ కొన్నాము, ఇంకా లైటింగ్ ఎక్విప్మెంట్, అలాగనే మైక్ సిస్టము, తర్వాత కంప్యూటర్ కూడా కావాలి. దయచేసి దీని కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క నామములో ఈ మంచి పునరుద్ధాన దినమున ప్రారంభ ప్రార్థనతో మనం ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదముకు కారణభూతుడ, త్రియేకత్వముల తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవ, యేసునాథా నీకే స్తుతి మహిమ ఘనత వందనాలు తండ్రి దేవా. యేసయ్యా అని పిలిచే భాగ్యాన్ని మాకు దేవా ఈ పరిశుద్ధార్థంలో మాకు నిత్యము మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతి మహిమ ఘనత వందనాలు తండ్రి దేవా. సమస్యలకు ప్రార్థన మందిరాల నుంచి దేవా 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 దైవజనుడు దైవదాసులు చేస్తున్న ప్రతి మనవి ప్రార్థన ఆరోగ్యించండి తండ్రి దేవా. ఈ సంఘముని గురించి నీకు త్రియేక దేవుని నామమును మాకు దేవా నీకే స్తుతి స్తోత్రాలు విజ్ఞాపన చేసుకుంటున్నాను. నీ సేవ చేసిన దైవజనుడు ఏడింత ఆత్మశక్తి పట్టుకోండి తండ్రి. ఆ బిడ్డని బోరగా వారుకోండి తండ్రి. వాక్యం వెలువడుతున్న వాక్యాన్ని గ్రహించే మనం నేతను ఆత్మీయతను కనిపించింది దేవా. యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా తండ్రి దేవ, ఆన్లైన్లో తండ్రి దేవ నీ పరిశుద్ధ వాక్యాన్ని దేవ విస్తరింపజేస్తున్న విధానాన్ని బట్టి నీకే స్థితి మహిమ ఘనత వందనాలు తండ్రి. గతించిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ దేవాన్ని బలిష్టమైన రక్షణ కాకుండా కాచి కాబట్టి నీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యం, క్షేమం ఇచ్చి మమ్మల్ని నడిపించి దేవా మీరు అనుగ్రహించిన పరిశుద్ధాధార దినం బట్టి నీకే స్థితి మహిమ ఘనత వందనాలు తండ్రి. ప్రతివారం మేము దేవాన్ని పరిశుద్ధాధారం తండ్రి దేవ పరిశుద్ధంగా చుట్టూ కృప చూపించింది. ప్రతివారం మేము తండ్రి దేవ వారి గృహంలో మేము గృహంలో ఉండి తండ్రి దేవాన్ని పరిశుద్ధ వాక్యాన్ని వింటకు దేవ మనసును హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ మీద అనుకునే మనసును మాకు దయచేయమని త్రియేక దేవుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి మిక్కిలి బతిమాలు వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నాదండు లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదండు లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుగ్రహించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, అనుగ్రహించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవి
విచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, నాతో మీరు ఏకీవించినట్లయితే ప్రభుని స్తుతించుకుని ఆరాధించుకుందాం. దయతో మాతో కలిసి మీరు ఈ యొక్క ఆరాధనలో పాలుభాగస్తులుగా ఉండండి. దేవునిని మనము గణపరుచుకుందాం. దేవా, మీకు స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా జీవాధిపతి నీకు వందనాలు ప్రభా. నాయనా ఇదిగో ప్రభా తండ్రి, ఈ దేన బిడ్డలను మమ్మలను ప్రభ మీరు ఎంతగానో ఆస్వాదించారు, దీవించినందుకే వందనాలు. నీ కృపను క్షేమమును కనికరమును ప్రభ ఈ దేన కుటుంబమునకు మీరు దయచేస్తున్నందుకే వందనాలు. ఈ బిడ్డలను ప్రభా నీ కృపలో ఇంకనూ స్థిరపరిచి బలపరచడానికి ఇష్టపడుతున్న దేవా నీకు వందనాలు బాబు. ఈ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి వందనాలు ప్రభా. వారి ఆహారమును మీరు దీవించారు, వారి వంటగదులను ఆస్వాదించారు ప్రభా. లేమి అను మాట వినబడకుండా సమృద్ధి కలిగిన ఆహారం మీరు పెడుతున్నందుకే వందనాలు. బిడ్డలకు ప్రభా నీ దూతల యొక్క కావలి సంరక్షణ దయచేస్తారు ప్రభా. ఇదిగో తండ్రి, గృహంలోనే ఉండి ప్రభా నీ వైపు తండ్రి చూస్తూ ప్రతి దినము నాయన నేను మహిమపరుచుకుంటున్నారు ప్రభా. నాయన ఇదిగో ప్రభా ఎక్కువ శాతం తండ్రి గృహంలో ఉంటూ నేను ఘనపరుస్తూ నేను మహిమపరుస్తున్నటువంటి ఈ దేన హృదయములను ఇంకను మీరు బలపరచండి. ఇది ఈ చిన్న బిడ్డలను ఈ వీరి యొక్క బిడ్డలను కూడా మీరు పేరు పేరున ప్రభా నువ్వు ఆస్వాదిస్తున్నందుకే వందనాలు ప్రభా. నాయన కుటుంబంలో ఏ సమస్య లేకుండా, ఏ కొదువు లేకుండా, ఏ ఆపద లేకుండా, ఏ ఆటంకము లేకుండా మీరే ప్రభా నాయన ఈ దేని బిడ్డలు మీరు దీవించి నాయన నీ నామంలో కొనసాగింపజేస్తున్నందుకే వందనాలు తండ్రి. నాయన ఇదిగో నేను మహిమపరుస్తున్న ఈ దేన హృదయమును మీరు దీవించండి అయ్యా. నాయన నేను ఘనపరుస్తున్న ఈ దేన హృదయమును మీరు ఆస్వాదించండి బాబు. నాయన నేను స్తుతించడం మాకు ఆశీర్వాదమని, నేను ఘనపరచడం మాకు దీవెనకరమని నేర్పించో బాబు. ఇదిగో అటు రీతిగానే ప్రభా నిన్ను ఎంతగా మేము మహింపరుస్తున్నామో అంతగా నీ ఆశీర్వాదములు ఇస్తున్నారు. అందుని బట్టి వందనాలు. వీరి కుటుంబీకులను, వీరి రక్త సంబంధులను, ఆయా ప్రాంతంలో ఉండినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకే వందనాలు ప్రభా. వారికి కూడా నీ కృపాక్షేమము కనికరమును ఇంకను వారికి కూడా దయచేయండి తండ్రి. నాయన వీరి గృహాల్లో నాయన ఇదిగో ఎవరైనా తండ్రి రక్త సంబంధులు పెద్దవారుగా ఉంటే వారిని కూడా ప్రభా నీ రెక్కల చాటును భద్రపరచండి బాబు. నాయన ఇదిగో తండ్రి ఈ దేని కుటుంబానికి మీరు ఎంతో ఆదరణ ఇచ్చారు, అభిమానించారు, ప్రేమిస్తున్నందులకే వందనాలు. నీటి కాలువలు ఎవరైనా నాటబడిన వారిగా ప్రభా ఈ కాలమందు తమ కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె బిడ్డలను ప్రభా నువ్వు తండ్రి నాయన వీరిని దీవిస్తున్నారు. అందుని బట్టి వందనాలు నాయన. మీ కృపాక్షేమములు బిడ్డలకు దయచేస్తారు. అందుని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. గడిచినటువంటి దినములలో అయ్యా నేను ఎట్టి రీతిగా మహిమపరిచారో అదే రీతిగా ఈ రోజున ప్రభా వీరి కాళ్ళ మీద వీరు నిలబడి నేను గనపరిచే భాగ్యము ఈ దేని బిడ్డలకు, ఈ దేని కుటుంబమునకు మీరు ఇచ్చినందుకే వందనాలు నాయన. చాలామంది బలహీనులుగా ఉన్నారయ్యా, వారిని బలపరచండి. చాలామంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, వారికి ఆరోగ్యం దయచండి. ఎంతోమంది తండ్రి నాయన ఈ కరోనా వ్యాధితో బాధపడుతూ ఆ లక్షణములతో తండ్రి భయపడుతూ అయ్యా ఎంతో నిరాశతో ఉన్నారయ్యా, వారిని ధైర్యపరచండి ప్రభా.
మా గ్రామంలో మా ఇరుగు పొరుగు వారిని, మా పట్టణంలో వారిని, మా రాష్ట్రం వారిని, మా దేశం వారిని మీ ప్రభా నువ్వు దీవించండి నాయన. ఇదిగో తండ్రి, ఈ భయంకరమైనటువంటి ఈ విపత్తునిచ్చి ప్రభా నీవే సంరక్షిస్తున్నందులకే వందనాలు నాయన. ఏ గాలి మంచిదో మాకు తెలియదయ్యా, ఏ యొక్క పరిస్థితి మాకు ఏ వీధిలో ఏ పరిస్థితులను బట్టి ఎక్కడ మాకు తండ్రి ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ అనారోగ్యం వస్తుందో మాకు తెలియదు బాబు. మీరే తండ్రి మమ్మల్ని ప్రభా ఈ దేని కుటుంబమును నాయన మీరే దాచి కాచి భద్రపరుస్తున్నందులకే వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా మా తప్పిదములు, మా దోషములను, మా పాపములను మేము ఎరిగే ఉన్నాం ప్రభా. మమ్మలను మన్నించినందులకే వందనాలు, మమ్మల్ని క్షమించినందులకే వందనాలు ప్రభా. దేవా మీకు స్తోత్రము 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 తండ్రి. మృత్యువు నుండి లేపిన, శత్రువు నుండి కాచిన, మృత్యువు నుండి లేపిన, శత్రువు నుండి కాచిన, రక్షించును మోక్షమిచ్చును, నన్ను చేసిన చేతులు నీవేనయా, నన్ను కాచిన చేతులు నీవేనయా. యేసయ్యా నా యేసయ్యా నా దయామయా, యేసయ్యా నా యేసయ్యా నా దయామయా. పాపిని నా చేతులు చాచానయా, నీ చేతులతో నన్ను తీసుకోవయా. చేతులెత్తి నిన్ను స్తుతింతునయా, నా చేతులెత్తి నిన్ను స్తుతింతునయా. నీ కాపుదలతో నన్ను కావుమయా. యేసయ్యా నా యేసయ్యా నా దయామయా, యేసయ్యా మా యేసయ్యా మా దయామయా. పాపిని నా చేతులు చాచానయా, నీ చేతులతో నన్ను తీసుకోవయా. చేతులెత్తి నిన్ను స్తుతింతుమయా, మా చేతులెత్తి నిన్ను స్తుతింతుమయా. నీ కాపుదలలో మమ్ము కావుమయా. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని దీవించిన నాయనా నీకు వందనాలు. మమ్మల్ని కనికరించిన దేవా నీకు స్తోత్రాలు బాబు. మమ్మలను అదిగా ఈ దేని కుటుంబమును ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు, ఎంతగానో ఆస్వాదిస్తున్నావు. ఈ దేని కుటుంబానికి కావలసిన ధైర్యమును, బలమును, శక్తిని, ఆరోగ్యమును, రక్తపుష్టిని మీరు దయచేస్తారు నీకు వందనాలు. ఎటువంటి బలహీనత, ఎటువంటి అనారోగ్యము ఈ బిడలకు తండ్రి సోకకుండా, వీరి దరిదాపులకు రాకుండా, వీరి గృహములో చొరబడకుండా దూతలను నువ్వు అగ్నిగా నువ్వు తండ్రి కావలుగా ఉంచారు బాబు నీకు వందనాలు. వారి ప్రాకారము చుట్టూ నాయన నీ అగ్నిని తండ్రి నాయన నువ్వు నిలబెట్టినందులకే వందనాలు ప్రభా. నీ చల్లటి భాగ్యములో ఈ బిడ్డలు దీవించబడుతున్నారు. నీ చల్లటి క్షేమములో ప్రభా ఈ బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు. మీరు ఇస్తున్నటువంటి ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి, సంతోషమును బట్టి, నెమ్మదిని, ధైర్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకను నీ నామములో స్తుతించి ఆరాధించు భాగ్యములో ఇంకను వర్ధిలింపజేసి నీ సాక్షులుగా, మీ పాత్రలుగా, మీ సాధనములుగా మీరు వాడుకుంటున్నందులకే వందనాలు తెలియజేస్తూ నిన్ను ఘనపరిచినటువంటి దేని బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించినందులకై నిండు వందన సమర్పణ చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, మీరు అలాగే ఉండినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన భాగమును మనము మరి ఉత్తర ప్రత్యుత్తరముగా మనం ధ్యానం చేసుకుందాం. దయతో మీరు మాతో ఏకీభవించండి. ప్రైజ్ లార్డ్. ఈ పరిశుద్ధ దినముకై ఏర్పరచబడిన పాత నిబంధన గ్రంథం నుంచి 105వ కీర్తన మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు ఇలా ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాము. దయచేసి గమనించండి, నాతో పాటు ఏకీభవించండి.
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యమును తెలియజేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడై అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు వంశస్థుల సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబు కట్టడగును. దయచేసి అందరూ చదువుదాం లాస్ట్ వచనం. ఇశ్రాయేలు నిత్య నిబంధనగా స్థిరపరిచి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్కు దీవించును గాక. ఆమేన్. త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభుపేట మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి మనం ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నాతో మీరు ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నీ ఉచితమైన కృప, నీ కనికరం వల్లే ప్రభా తండ్రి మా ఆయుష్లు పొడిగించబడ్డాయి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, పాటల ద్వారా అయితేనేమి మీరు స్తుతించబడ్డారు నాయన తండ్రి. ఇప్పుడు వాక్యం బోధించుండగా పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించమని తండ్రి, వాక్యానుసారంగా మేము నడుచులాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, పరిశుద్ధాత్మ దేవుడు తోడు ఉంచమని, త్వరలో ప్రభా తండ్రి నీ సన్నిధులన్నీ ప్రభా తండ్రి తలుపులు తెరుచుకుని ప్రభా మేమందరం కూడి నాయన నిన్ను స్తుతించి ఆరాధించేలాగా మమ్మల్ని మాకు ఆ భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని యొక్క శుభప్రదమైన నామంలో మరొకసారి నా శుభాభివందనాలు. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబమును మరి దీవించిన రీతిని బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను. దేవునికి మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి సమయంలో దేవుని మాటలు మనము గత కొన్ని మాసముల నుంచి ప్రియ దేవుని బిడ్డలారా ఊహించినటువంటి రీతిలో దేవుని వాక్యాన్ని మనము ఇటు రీతిగా మనం వినడానికి దేవుడు మనకి ఈ గొప్ప అవకాశము దేవుడు మనకి దేవాదేవుడు దయచేశారు. మనం ఎంతగానో దేవునికి మనము చాలా వందనస్తులముగా ఉండాలి, చాలా ఆయనకు లోబడి మనం జీవిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మనము మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉంటూ ఉండాలి. ఇది మనకును మన కుటుంబమునకును అనగా మీకును మీ బిడ్డలకును ఇది గొప్ప ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుని యొక్క కృపా కనికరము చాలా అపారముగా ఉన్నతమైనటువంటి మరి స్థాయిలో దేవాదేవుడు మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. సమస్య అనేది మానవునికి ఒక భయంకరమైనటువంటి ఒక పెద్ద భూతములాగా మనకి అది కనబడుతూ ఉంటుంది. దానిని బట్టి మనము కృంగిపోతాము, నలిగిపోతాము, విరిగిపోతాము, విసిగిపోతాము, వేసారిపోతాము. చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లకు మనము గురైపోతూ ఉంటాం. సమస్యను బట్టి మానవునిగా మనము నలిగిపోతూ ఉంటాం. కానీ ఈ సమస్యలు పుట్టిస్తున్నటువంటి మనము కూడా దేవునికి ఆటంకంగా ఉంటాము. కానీ ఈ సమస్యగా దేవునికి బాధకరంగా జీవిస్తున్నటువంటి నాలాంటి వారు, లేక మీలాంటి వారు, మనలాంటి వారు, మరి అనేకులైనటువంటి వారు ఈ యావత్ ప్రపంచం మీద ఎంతోమంది ఉంటారు. కానీ ఒకే ఒక్క దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టుకు ఆయన విసిగిపోలేదు, వేసారిపోవట్లేదు, ఆయన ఏమాత్రము కృంగిపోవట్లేదు, ఏమాత్రము ఆయన మన మీద ఆయన కోపమును రేపట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనమైతే విసిగిపోతున్నాము, కానీ దేవుడు విసిగిపోయే దేవుడు కాడు. ఒకవేళ
ఆయన విసిగిపోతే ఈ పాటికి మనము ఏమైపోదుమో. కాబట్టి దేవుని యొక్క కృపలో బ్రతుకుతున్న మనము దేవుని వైపు చూద్దాం. ఈ భయంకరమైనటువంటి దినములు, ఎండాకాలం వస్తే అమ్మో భయంకరమైన ఎండాకాలం వచ్చింది, ఈ రోజట ఇంత టెంపరేచర్ ఉందట, నిన్న ఇంత ఉందట, కాదు అంతటా లేదు ఇంతట, ఎన్ని డిగ్రీలు వచ్చిందట, అన్ని డిగ్రీలు వచ్చిందట, చాలా ఎక్కువగా ఉంది కాదు, అమ్మో వడగాల్పు వస్తుంది కాదు అని ఏదో ఆ వాతావరణాన్ని గురించి మాట్లాడుకునేవారు. దానికంటే ముందు వచ్చినటువంటి శీతాకాలంలో మనం ఏం చేస్తామండి, అమ్మో ఈరోజు చాలా చలి ఉంది కాదు, ఈరోజు చాలా చలి ఉంది, ఈరోజు చాలా మంచు కురిసింది, ఈరోజు చలికి తట్టుకోలేకపోయాం అని అనుకున్నాము. ఎప్పుడండి? శీతాకాలంలో. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం ఎంత వచ్చిందా, ఏం బాధ వచ్చిందా అని లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైనటువంటి వాతావరణ కాలంలో మనం వచ్చేస్తాం. ఉదయం లేవగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వీధిలో ఏ పాజిటివ్ వచ్చిందో తెలియదు. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, అమ్మో ఇన్ని కేసులు వచ్చినాయట, ఎంతమందికి వచ్చిందట, ఎంతమందికి భయంకరమైనటువంటి బాధ వచ్చిందట, వారికి జ్వరం వచ్చిందట, వీరికి దగ్గు వచ్చిందట, వీరికి రొంపజేసిందట. దేవుని సంగమా, ఎప్పుడు నిరుత్సాహంతో కూడినటువంటి ఆలోచనే మన దగ్గర దొరుకుతుంది. కానీ ధైర్యం కలిగి బ్రతకడానికి మన దగ్గర మరి ఆ కొద్దిపాటి ధైర్యము మనకి ఈ రోజున మరి రావట్లేనట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఈ కొద్దిపాటి ధైర్యంతో ఎందుకు మనం బ్రతకలేకపోతున్నాం? ఎందుకు దేవుని నామములో మనం ధైర్యంగా ఉండలేకపోతున్నాము? ఎందుకు నిరుత్సాహపడిపోతున్నాము? ఎందుకు కృంగిపోతున్నాం? ఎందుకు నలిగిపోతున్నాం అనేది ఈ రోజున మనమే ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క నామములో ఈ రోజున మనము ఎంతగానో సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఆయన ఆశీర్వాదమును మనం స్వతంత్రించుకుంటున్నాం. ఈ రోజున ఈ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి దినములలో మనము ఉన్నాం. కానీ ఒక్కటి ప్రియ దేవుని బిడ్డలారా, వారికి వచ్చిందట, వీరికి వచ్చిందట, వారికి పాజిటివ్ అట, వారికి కరోనా అట, వారికి పాజిటివ్ వచ్చిందట, వీరి హాస్పిటల్కి వెళ్ళారట, వారు ఈ వీధి మూసేశారట. ఇవన్నీ వద్దు. గత దినముల్లో కూడా ఈ మాటలు నేను చెప్పాను. భయపడొద్దండి, విడిచిపెట్టేద్దాం. క్రొత్తలో ఉందండి, ఫలానా ఊరిలో ఉందట, ఫలానా ఊరిలో ఉందట అని భయపడ్డాము. కొత్తలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. లాక్డౌన్ పీరియడ్ మనము అనుభవించాం. ప్రపంచంలో ఎప్పుడు కని విని ఎరిగినటువంటి భయంకరమైనటువంటి, మన తాతలు కూడా ఎప్పుడు కూడా ఎలాంటివి మనం చూస్తూ ఉంటారనమాట అండి. ఎంతకంటే భయంకరమైనటువంటి వాతావరణం మరొకటి లేదు. కానీ కృంగిపోవట్లేదు, మనము ధైర్యం కలిగి బ్రతుకుతున్నాము. దేవుని నామములో దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యము. ఈ రోజున ఆరోగ్యం కొరకు ఎంత ఏమండి మరి ధైర్యం తెచ్చుకుని మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనము దేవుని యొక్క నామములో మనము ఈ రోజున ఎంతో కొంత దేవుని యొక్క కృపను మనం పొందుకుంటున్నాము అనుదినము. కారణము మీరు దేవుని స్తుతిస్తున్నటువంటి ప్రతి స్తుతులను బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబమును, మీ బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భయంకరమైన వాతావరణం ఉంది. ఇక ఇది ఏ కాలము కాదండి, మరణకాలములో ఉన్నాము. వర్షాకాలము కాదు, శీతాకాలము కాదు, ఎండాకాలము కాదు, మరణకాలములో ఉన్నాము. కృపాకాలం కూడా కాదండి. కానీ దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృప ఈ రోజున మీ గృహములో దేవుడు ఏలుబాటు చేయనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆరోగ్యము మీ కుటుంబంలో ఇచ్చాడు. ఉదయము ఒక మందిరంలో నుంచే ఒక సహోదరి కాల్ చేశారు. అయ్యా, నా భర్తకు ఇలాగ రాత్రి నుంచి జ్వరం అండి. అయ్యో కంగారు పడొద్దమ్మా అని చెప్తే, లేదండి రాత్రి నుంచి 2 గంటల నుంచి రాత్రి నుంచి ఆయనకి భయంకరమైనటువంటి జ్వరం వచ్చేసింది. మరి ఇంచుమించు 102, 103 జ్వరమైనా ఉంటుంది. మరి కాబట్టి ఉదయాన్నే కంగారు పడి మా బాబునిచ్చి నేను హాస్పిటల్కి పంపించానండి. వారు ఎలాగున్నారో వారి కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ ఏదైనా అయితే మేము ఆయన మీద ఆధారపడి ఉన్నాము, మా బ్రతుకు ఏమైపోతుందో అని వారు చాలా ఏడుస్తున్నట్లుగా ఏడుస్తూ నాకు ఫోన్ చేశారు. ఏం భయపడొద్దమ్మా,
ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఏమి భయపడద్దు, ప్రార్థన చేసుకుందాం అని చెప్పి అప్పుడే ఫోన్లోనే ప్రార్థన చేసుకున్నాం. మధ్యాహ్నము ఆయన మళ్ళీ ఫోన్ వచ్చింది. నేను కూడా కొంచెము ఏంటా ఏమొస్తుందా అని నాకు కూడా ఒకలాంటి అధైర్యంతో నేను కూడా ఆమెతో మాట్లాడినప్పుడు, పాస్టర్ గారు ఇది మామూలు జ్వరం అయినట్టండి, ఏమాత్రము అది కరోనా కాదటండి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన సొంత రక్త సంబంధులే ఈ రోజున మనము ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఇంత అపాయకరమైన దినముల్లో మనం ఉన్నాము, ఇంత భయంకరమైన గడ్డు దినాల్లో మనం ఉన్నాము. అయినా ఎలా అండి, అయినా కూడా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. ఆయన కృపను మనకి ఇంకనూ ఆయన బహు విరివిగా మనకి ఆయన దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కృంగిపోకుండా ముందుకు సాగటం అనేది చాలా ప్రాముఖ్యము. ఈ రోజునప్పుడు మనము శ్రమల కాలములో ఉన్నాము, శ్రమల దినములను అనుభవిస్తున్నాము. పూర్వం సామెత ఉండేది కదండి, ఏ పుట్టలో ఏ పాముందో, ఈ రోజున ఏ మనిషి దగ్గర ఏముందో, ఈ వీధిలో ఏముందో ఎవరికి వస్తుందయ్యా? ప్రతి ఒక్కరు మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను నాకు రాదులే, నాకు రాదని ప్రపంచమంతా అనుకుంటుంది, కానీ అది వచ్చి తీరుతూనే ఉంది. కాబట్టి దాని కొరకు మనము భయపడొద్దు. రండి, సామెతల గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదు అనే మాట మనం చూస్తున్నాం. ఎప్పుడండి? శ్రమ దినమున మనము కృంగిన ఎడల. అధైర్యపడద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, నిరుత్సాహపడద్దు. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది, అయ్యా నువ్వు అధైర్యపడకు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవైపోతావు. ఎప్పుడైతే కృంగిపోయామో, ఎప్పుడైతే మనం నీరసిల్లిపోయామో, ఎప్పుడైతే భయపడిపోయామో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారండి? ఏంటమ్మా నీ బాధ? పలానా బాధ అండి. ఓకే సరే, ఏం భయపడే అవసరం లేదమ్మా, తగ్గిపోతుంది, నేను మందులు రాస్తాను, జాగ్రత్తగా వాడండి, రెస్ట్ తీసుకోండి అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెస్ట్లోనే ఉందండి ఆరోగ్యము, ధైర్యంలోనే ఉందండి గొప్ప బలము. ధైర్యం ఎలాగొస్తుందయ్యా? దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నవాడైనటువంటి దావీదుకి బలము లేదండి, అక్కడ బలము కాదండి అక్కడ కావలసింది, ఆయనకు ఉన్నది ధైర్యం ఉంది. అన్నలు సైన్యములో ఉన్నారు, మహా గొప్ప వీరులు ఉన్నారు. అక్కడ శత్రువు అయినటువంటి గులియాతు ఉన్నాడు, బాలుడైనటువంటి దావీదు ఇంచుమించు 12 సంవత్సరాలు, అప్రాక్సిమేట్లీ 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ప్రాయము. ఆ వయసు కలిగిన వాడి దగ్గర బలం ఉందా? కాదండి, ధైర్యం ఉంది. ఏ ధైర్యం అండి? రైలు వస్తుందనుకోండి, ఆ ట్రైన్ వస్తున్నప్పుడు ట్రైన్ దగ్గరికి ఎదురుగా పట్టాల మీద నిలబడి వస్తున్నటువంటి ట్రైను నన్ను ఏమీ చేయదని ధైర్యము, ఆ ధైర్యము కాదండి, అది అవివేకము, వెర్రితనము. కానీ భయంకరమైన ఎత్తైనటువంటి దీర్ఘదేహుడైనటువంటి గొలియాతు దగ్గర బాలుడైనటువంటి దావీదుకి ధైర్యం వచ్చిందండి. ఏ ధైర్యం అంటే, మనము కూడా ఈ ధైర్యం కలిగి ఉండాలండి. నాకేం కాదులే, ఈ ధైర్యం కాదండి. నా దేవా, నువ్వు మహా గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు సర్వోన్నతుడవు, నువ్వు మహిమేషము కలిగిన వాడు, నువ్వు కృప కలిగిన వాడువు, నువ్వు ఆశ్చర్యకరుడువు, నువ్వు ఆలోచనకర్తవు, నా కొండ, నా కోట, నా దైవము, నా సర్వము, నా ఆరోగ్యము నీవే, నా ఆకర్షణ నీవే, నా ఆదరణ నీవే, నా ప్రేమ నీవే అయినటువంటి యేసయ్యా, నీవు నాకున్నావు ప్రభా, నాకు ఏది కొదువలేదు అనే ఒక ధైర్యము మనలో ఉండాలి. దావీదుకి ఎలా వచ్చిందో తెలుసండి ధైర్యము? తన దేవుడైనటువంటి యెహోవాను ఆ గొలియాతు అనరాని మాటలు అంటున్నప్పుడు, నా దేవుని నువ్వు అంటావా,
నా సకలమునకు కారణభూతుడైనటువంటి, నా సృష్టికర్త అయినటువంటి, నా గొప్ప దేవుడైనటువంటి నా దేవుని నువ్వు అవమానపరుస్తావా అని తనలో ఒకలాంటి కోపాన్ని, ఉద్రేకాన్ని తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుని నామంలో అతడు ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనము జీవము కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. మహా గొప్ప కృప కలిగిన దేవుడిని మనం ఈ రోజున మనం కలిగి ఉన్నాము. నా కృప కలిగిన దేవా, నీ ఆరోగ్యం నాకు ఇస్తున్నావయ్యా, నా గృహములో నా కుటుంబీకులకు నీ క్షేమము నాకు ఇస్తున్నావు ప్రభా, మాకు ఇచ్చావు ప్రభా. నువ్వెంత మంచి దేవుడవయ్యా, మా కన్న తండ్రివయ్యా, మా గృహమునకు అధిపతిగా నువ్వు ఉన్నావు, తండ్రిగా ఉన్నావు బాబు, నువ్వెంత మంచి దేవుడవయ్యా అని దేవుని యొక్క ప్రేమను మనము ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగితే, ఆయన మన మీద చూపించే కృపను ఒక్కసారి మనము దాన్ని కొలవగలిగితే, దేవుని పట్ల మనకి ఒకలాంటి ఉద్రేకము, ఉక్రోషం వస్తుంది. మన దేవుని పట్ల మనకు ఒక పట్టుదల మనం కలిగి ఉంటుంది. అప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోమండి. అందుకంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతకానివాడు అయిపోతావు. చేతకానివాడు ఎవడండి? అపవాది యొక్క స్నేహితుడు. చేతనైన వాడు ఎవడండి? జము కలిగినటువంటి దేవుని కలిగి ఉండినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి శ్రమ వస్తుంది. శ్రమ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి. అది మనకి మెయిన్ అనమాట అండి, ఒక పిల్లర్ లాంటిది అది. శ్రమ వస్తుంది. శ్రమ దినమున, దట్ మీన్స్ శ్రమ వస్తుంది. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల, లేక నిరాశ పడిపోయిన ఎడల, నిరుత్సాహపడిపోయిన ఎడల, లేక నీరు గారిపోయిన ఎడల, భయపడిపోయిన ఎడల ఏమైపోతామండి? మనము చేతకాని వాడం అయిపోతాం, చేతకాని దానం అయిపోతావు. ఈరోజు కృంగిపోవద్దండి. సమస్య, ఎన్నో సమస్య. ప్రియదేవుని బిడ్డలారా, తుమ్మొస్తే భయము, దగ్గొస్తే భయము, జ్వరం వస్తే భయము, తలనొప్పి వస్తే భయము, గొంతు నొప్పి వస్తే భయము. చాలామంది అండి, కొంతమంది అసిమ్టమేటిక్గా వస్తున్నాయి అని అన్నారు. అంటే ఏంటంటే జ్వరం ఉండకపోవచ్చు, దగ్గు ఉండకపోవచ్చు, జలుబు ఉండకపోవచ్చు. కొంతమందికి వాసన తెలియకుండా పోతుందట, కొంతమంది రుచి తెలియకుండా పోతుందట. చాలామంది ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటున్నారండి, ఏదో ఒక వాసన చూస్తూ ఉన్నారు, బాగానే ఉంది, వాసన వస్తుందని. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలననైతే, చెప్పండి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్ముట మన వంతు అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వైద్యులు చెప్తున్నటువంటి మాట మరొకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికీ ఇంచుమించి కరోనా వచ్చి ఒక 5 నెలలు అయిపోతుందేమో అనుకుంటున్నాను. ముందు వచ్చినటువంటి దినములలో, ప్రారంభ దినములలో మొదలుకొని ఈరోజు వరకు వచ్చినటువంటి ఈ వైరస్ యొక్క ప్రభావం కంటేనటండి, ఎప్పటి నుంచి వచ్చే వైరస్ యొక్క ప్రభావం అటండి ఎందుకు పనికిరానిటువంటిదట. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ఆది దినములలో వచ్చినటువంటి కరోనా యొక్క ప్రభావము, దాని యొక్క బలము ఎంత తీవ్రంగా ఉండేదండి. ఇప్పుడటండి మాసములు గడిచిన కొలది, ఇప్పుడటండి దాని యొక్క ప్రభావం ఏమైపోయిందంటే అది నీరు గారిపోయిందటండి. ఇంకా ఒకవేళ ఏదైనా ఇంకా వచ్చే నెలలో కానీ, పై వచ్చే నెలలో కానీ ఏమన్నా వస్తే అది అంత తీవ్రత ఏమీ లేదండి. ఇప్పుడు వైద్యులు కూడా చాలా చక్కగా ధైర్యంగా ఉన్నారు. వారు కూడా చెప్తున్నారు, జ్వరం వచ్చిందా భయపడవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకోండి, మంచి భోజనం చేయండి అని చెప్పి పంపిస్తున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. మా మందిరంలో చర్చలో చెప్పినటువంటి సహోదరు యొక్క భర్త గారు వారు అన్నారట, డాక్టర్స్ చెప్పారట, ఈ జ్వరము మామూలు జ్వరమే, మీరు ఎక్కడి వరకు రావాల్సిన లేదు, మీరు అనవసరంగా వచ్చారు, మీకు టెస్ట్ కూడా మేమేమి చేయము, ఇది మామూలు జ్వరమే, మామూలు మాత్రం మీరు వాడుకుని మీరు చక్కగా మంచి భోజనం చేసి మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి, తగ్గిపోతుందని చెప్పి పంపించారట.
చూడండి ఎంత గొప్ప భాగ్యము. ఇఫ్ ఎనీ కాజ్, ఒకవేళ అదే కరోనా పాజిటివ్ అయ్యి ఉంటే కుటుంబం అంతా కలత. కానీ చిన్ని ప్రార్థన పెద్ద కార్యాన్ని, అది జయమును దయచేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటే నమ్ముదాం మనము. మన దేవుడు ఎవరండి? ఆయన బలవంతుడు, శక్తివంతుడు, జీవము కలిగిన దేవుడు, ఆరోగ్యమునకు కర్త. కాబట్టి ఆయన అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవైపోతావు, లేక చేతకాని దానవైపోతావని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ఈ పరిస్థితి చాలా విషకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనిషి ప్రాణానికి రోజున విలువ లేదండి. గడిచిన దినముల్లో మీకు నేను చెప్పాను, గత వారము కాక ముందు వారంలో మాట్లాడాను. ఒక తల్లిగారు ఆమె అనుకోని రీతిగా దీన్ని ఆ సిమ్టమ్స్ ఉండటం బట్టి ఆ భయం చేత ఆమె కార్డియాటిక్ అరెస్ట్ అయిపోయి ఆమె ఏమైపోయిందంటే ఆమె చనిపోయారు. ప్రజలు బిడ్డలారా, వారు చూడండి, ఆవిడ అన్నారట, వెళ్ళే ముందు అన్నారట, అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఆమె ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదట. ఆమె ఎప్పుడు ఒక రోజున హాస్పిటల్లో పడుకుని ఉండటము, ఇలా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోవటము ఆమె ఎప్పుడు తెలియదటండి ఆమెకి. అలాంటి పరిస్థితులు అన్నదట, నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, నేను వెనక్కి వస్తానా లేదా అని అన్నదట ఆమె. ఈ రోజులు ఎలాగొన్నా తెలుసా ప్రియదేవుని బిడ్డారా, పొరపాటున ఏదైనా పాజిటివ్ వచ్చిందని చెప్తే ఇక మనలను విడిచిపెట్టేటివే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే ఇక ఒకవేళ పాజిటివ్ అంటే మనల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు. పూర్వకాలము నవ్వడానికి ఏదో సామెత చెప్పేవారు, నీకు చెప్పకూడే కింద నుంచి అలాగా గుమ్మంలో నుంచి ఏమంటారండి, ఆ డోర్ లోన్ కింద నుంచి ఇస్తారు నీకు భోజనం అని చెప్పేవారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందండి, పాజిటివ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి పాపం. లేదా అక్కడెక్కడో పెడుతున్నారు, వారు మనం వెళ్ళిపోయిన తర్వాత వారు వచ్చి తీసుకుని వెళుతున్నారు. అంటరానితనము. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నోట్బుక్స్ వెనకాల ఉండేదండి, అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అని ఉండేది. అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అని ఉండేది. ఇప్పుడు క్రైమ్ కాదండి, అన్టచబిలిటీ ఈజ్ ఏ, ఇంకా మొత్తం అందరూ కామన్ అయిపోయింది అనమాట అండి. క్రైమ్ కాదు, కామన్ అయిపోయింది. ఎవరిని ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, ఎవరిని ఎవరు కూడా ఇంటికి పిలవడానికి ఇష్టపడట్లేదు, ఎవరిని ఎవరు కూడా పలకరించడానికి ఇష్టపడట్లేదు, ఆఖరికి ఎవరిని ఎవరు కూడా చేతులు కలిపి పరామర్శించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. సరే, ఎలాగుందో మనిషి యొక్క ప్రాణం యొక్క ఏమిటి, మన ప్రాణం పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఒక మనిషి పరిస్థితి విలువ లేనటువంటిది అయిపోయింది అనారోగ్యం వస్తే. అంత దుర్దినాల్లో మనం ఉన్నాము. ముసలివాడు అయిపోయిన తర్వాత బాబు నన్ను చూస్తావా, అమ్మ నన్ను చూస్తావా, నా కొడుకు చూస్తాడా, కోడలు చూస్తుందా, అల్లుడు చూస్తాడా, కూతురు చూస్తుందా? ఎప్పుడండి? ముసలివాడు అయిపోయిన తర్వాత. అక్కర్లేదండి, మామూలుగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎవరైనా సరే, ఎవరికైనా వచ్చిందంటే చాలు ఎవరు చూడడానికి లేదు కూడా. ఆఖరికి చచ్చిపోతే సమాధి చేయడానికి దగ్గర పడి వారి మీద పడి ఆడవడానికి కూడా లేదు. అంత భయంకరమైనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కానీ శ్రమ దినమున నీవు కృంగిపోవద్దు. శ్రమ దినమున మనము కృంగిపోవద్దు అనే మాట దేవుని మాట ఈ రోజున మనకి నేర్పిస్తున్నాను. ఈ కరోనా అనేది ఎంత కలకలాన్ని సృష్టించింది అంటే, పరిస్థితి ఎలాగుందో ఆలోచన చేయండి. ఇప్పుడు ఏమి చక్కబెట్టుకోవడానికండి మన జీవితం వచ్చినప్పుడు? మన ఆత్మ సంబంధమైనటువంటి ఇల్లు చక్కబెట్టుకునే దినాలకు వచ్చేసాం. ఇంకా పొలం కొందాం, ఇంకా ఎకరాలు కొందాము, ఇంకా స్థలాలు కొందాము, ఇంకా ఇళ్ళు కొందాము, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుందాం. ఇవేమీ కాదండి. ఆత్మ సంబంధమైనటువంటి స్థుతుల బ్యాలెన్స్ ఎన్నున్నాయో లెక్క పెట్టుకోవాలన్నమాట. ఈరోజు నేను ప్రభువుని ఎన్నిసార్లు మహిమపరిచాను, ఈరోజు నేను యెరూషలేము కొరకు ఎంత ప్రార్థన చేశాను, యెరూషలేము ఇజ్రాయెల్ ప్రజల కోసం నేను ప్రార్థన చేశాను. ఈ రోజున మా మందిరంలో ఒక సహోదరి అడిగింది, పాస్టర్ గారు మీ ప్రార్థనలో కొత్త మాటలు ఉండాలి అని అన్నారండి, అవి ఏంటో ఆ మాటలు చెప్పండి అని అన్నప్పుడు నేను ఆ మాటలు విన్నాను.
ఇప్పుడు నేను మీతో నిన్న మాటలు పంచుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. నిజమేనండి, మన ప్రార్థనలో క్రొత్త మెట్టుగా ఒక్కొక్క కొత్త పలుకు మన దగ్గర ఉండాలి. అంటే కొత్త పదము మన నోటన ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ప్రారంభించండి. ఎందుకంటే ప్రభా అయ్యా నాకు చూడండి, ఎలా మనం ఇప్పటివరకు చేసిన ప్రార్థన ఏంటంటే అవ్వా బువ్వా ఆమెన్, రెగ్యులర్ ప్రేయర్ అనమాట. దేవా నీకు వందనాలు తండ్రి, నన్ను కాపాడాను, కుటుంబాన్ని కాపాడు, మీకు వందనాలు ఆమెన్. అది కాదండి, అయ్యా నువ్వు కాపాడో బాగానే ఉంది, అది పక్కన పెట్టండి. నాయనా నీవు నన్ను కాపాడడానికి నేను ఏపాటి దానిని ఏపాటి వాడినయ్యా, ఈ రోజు నేను ఏ మంచి పని చేశానని ఈ రోజు నన్ను ప్రభా నన్ను తండ్రి ఇటు రీతిగా నువ్వు ఆదరించావు, అభిమానించావు, నన్ను ఆకర్షించావు, నన్ను మెచ్చుకున్నావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఆహారం ఇచ్చావు. నాయన కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు బాబు, స్తోత్రాలు నాయన. నన్ను ప్రభా నీ పాదముల చెంత పెంచు బాబు, నా చేయి పట్టుకు నువ్వు నడిపించు నాయన. నీ కనికరములో నన్ను ఇంక నువ్వు స్థిరపరచు ప్రభా. కొత్త మాటలు రావాలంటే ఏంటి తెలుసండి, దేవుని యొక్క కృప ఏంటో మనము దానిని గమనించగలిగితే లోపల ఆటోమేటిక్గా ఆ పదాలు బయటకు వస్తూ ఉంటాయి. దేవుని కొరకు మనము ఏమండి లీనమైపోవాలన్నమాట. దేవుని కొరకు మనము మైమర్చిపోవాలి. ప్రభా నా బిడ్డలను క్షేమంగా తీసుకొచ్చావు నాయన. ఇదిగో నా భర్త బయటకు వెళ్ళాడయ్యా, ఇంట్లో సామాగ్రి కొరకు ఆయనను క్షేమంగా తీసుకొచ్చావు. భర్త బయటకు వెళ్తుంటే భార్య చెప్తుంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళకండి, అటు ఇటు చూసుకుని వెళ్ళండి. పిల్లలు కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఏం కాదండి, నువ్వు అటు ఇటు చూసుకోక్కర్లేదండి, స్పీడ్గా వెళ్ళక్కర్లేదండి, ఎవరైనా గుద్దుతారేమో జాగ్రత్తగా కూడా అని చెప్పక్కర్లేదండి. మూసుకుని జాగ్రత్తగా వచ్చి ఎవరిని కలవద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు, సోషల్ డిస్టెన్స్ పాటిద్దాం, దూరంగా ఉందాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరైనా బయటకు వెళితే బహుప్రార్థన విరివిగా చేస్తున్న ప్రార్థన వచ్చేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ప్రభా నీ ఆత్మ సంబంధమైన కార్యము నాయన ఇంకా నా కుటుంబంలో చేయి బాబు. నా కుటుంబంలో ఇంకా తండ్రి నేను కూర్చున్నటువంటి రోదన విద్య నాకు నేర్పించయ్యా. పలుకులు ఇవి చెప్తే కాదండి, లోపల నుంచి రావాలి, దైవికమైనటువంటి అనుభూతిలో నుంచి రావాలి మనకి. దేవా 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 అయ్యా ఈ దినము గడిచింది నాయన, ఈ దినము గడిచిందయ్యా. వార్తలు వింటున్నప్పుడు, ఏదైనా యూట్యూబ్లో ఛానల్ చూస్తున్నప్పుడు, ఇది కరోనా కొరకు ఏదైనా చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు. ఒకరు ఆకాశం దాగంటారు, ఒకరు ఈ కాషాయం దాగంటారు, ఒక అది పీల్చంటారు, ఒకరు ఇది పీల్చంటారు, ఆ మాత్ర ఈ మాత్ర, ఆ ట్యాబ్లెట్, ఈ ఇంజక్షన్, అది ఇది. ఎవరు చెప్పినా సరే ఊకొట్టవలసిన దినాల్లోకి వచ్చేస్తాం మనం. కానీ జాగ్రత్త సుమి, చాలామంది అంటే ఎక్కువ శాతం ఇప్పుడు చాలామంది గొంతు నొప్పి కాదండి, గొంతులో రకరకాలైనటువంటి విపరీతమైన బాధలతో బాధపడుతున్నారట. గోరువెచ్చని నీరు తాగండి, లుక్వాముడు వాటర్ తాగండి అని అంటుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి మరుగు నీళ్ళు తాగేస్తున్నారట. గొంతంతా పొరలు ఊడిపోయి అవి రంధ్రాలు పడిపోయి అంత పరిస్థితికి వచ్చేసినంత స్థితికి వచ్చేస్తుందట. కొంచెం మీరు కూడా ఒకవేళ అట్టి రీతిగా కానీ ఉడుకుడుకు నీళ్ళు, వేడివేడి నీళ్ళు తాగేస్తున్నారేమో. అలా వద్దు సుమి, గోరువెచ్చ నీళ్ళు తాగండి, చల్లదనం లేకుండా తాగండి చాలు. గోరువెచ్చ నీళ్ళు ఆరోగ్యకరము. వేరే భయంకరమైనటువంటి టీ కంటే ఎక్కువ శాతం వేడి తాగేస్తుంటే గొంతులు శుభ్రంగా పొరలు ఊడిపోతున్నాయట. జాగ్రత్తగా ఉందాం దేవుని బిడ్డలారా. ఇన్ని మాసములు దేవుడు కాచి భద్రపరిచారు. 8వ మాసంలోనికి మనం వచ్చాము. స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపించుకోవలసిన దినాలకు మనం వచ్చాము. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మీ కుటుంబంలో స్వతంత్రం ఇచ్చాడు. ఇదిగో సంతోషించుడి, ఇదిగో మరలా చెప్తున్నాను ఆనందించుడి. కానీ ఒకటైన చెప్తున్నాడు, నువ్వు నిరాశపడద్దు, నువ్వు నిరుత్సాహపడద్దు. ఈ కరోనా అనేది భయంకరమైనటువంటి, దెర్ ఈజ్ నో రిలేషన్షిప్, దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఎవరండి? ఇంట్లో వాళ్ళే. కరోనా వచ్చిందని ఒక భార్య భర్తలను ఎవరో విడిచిపెట్టేస్తే నేను వీడియో చూశాను. వారు ఎక్కడో ఒక రేక్ షెడ్ కింద ఉన్నారండి, నూజివీడి దగ్గర అనుకుంటా.
ఏమయ్యా అంటే వారికి బాధ కలిగిందని వారి బిడ్డలు బయటికి పంపించేశారట. వైద్యాలు కూడా లేవు సుమి. ప్రియ దేవుని బిడ్డలారా, హాస్పిటల్ అన్నీ ఇంకా అన్ని రకాలైనటువంటి వైద్యాలు నిలిపివేసేసి కేవలం కోవిడ్ కోసమే, ఈ కరోనా కోసమే మరి ఓపీలు మాత్రం, అవి మాత్రం తప్ప ఇక ఏ విధమైనటువంటి రోగానికి కూడా మేము చూడమని పబ్లిసిటీ చేసి ఏమండి జనరల్ హాస్పిటల్స్లో ఏమండి ఈ రోజున ఆ రూల్స్ కూడా మార్చేశారు. ఏ అనారోగ్యం వచ్చినా సరే చూడరట. ఇలాంటి దినాల్లో మనం ఉన్నాము. కానీ దేవుడు అంటున్నాడు, కృంగిపోవద్దు, కలతపడొద్దు, ధైర్యం కలిగి బ్రతుకుదాం, దేవుని వైపు మనం చూద్దాం. చూడు, దానియేలు గ్రంథము చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నా. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఏమండి, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. మరొకసారి చదువుతున్నాను. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. తన చిత్తాన్ని జరిగించే దేవుడు అండి ఆయన. అయితే మనము వెళ్ళి దేవుడు చేపట్టుకుని, ఏమయ్యా యేసయ్యా నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడను సమర్థుడు కాడు. ఏ ప్రభా, నీ దినము, నీ మందిరములో, నా మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానం అన్నావు. ఇప్పుడేంటయ్యా ఇలా చేసావు నువ్వు? ఈ కరోనాతో ఇంచుమించు 5 నెలలు మేము మందిరానికి వెళ్ళలేదు, సంస్కారం కూడా తీసుకోవడానికి మా దగ్గర అయ్యా భాగ్యం లేదు, ప్రభు వల్ల ఆచారం చేయడానికి కూడా మా దగ్గర అయ్యా యోగ్యత లేనటువంటి పరిస్థితి అయిపోయింది ప్రభా. ఏంటి మమ్మల్ని ఎలా చేసావని దేవుని చేయి పట్టుకుని అడిగే సామర్థ్యం కూడా మన దగ్గర లేదు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇది దైవ చిత్తం అండి. ఇది అపవాది చిత్తం కాదు సుమి, దేవుని చిత్తము. దీపం ఉంది ఇంకా మన దగ్గర, ఇల్లు చక్కబెట్టుకుందా. ఆత్మీయ జీవితంలో ఏమండి మనం ఇంకా ఏమన్నా చీకటి బ్రతుకులు ఏమన్నామా? ఆత్మీయ జీవితంలో ఏమైనా తగ్గిపోతున్నామా? మన వెలుగును, ఈ వెలుగు ఉండగానే, దీపం ఉండగానే, అనగా మనకి ఇంకా ఏ ప్రమాదము రాకమునిపే మన ఇల్లును అనగా మన యొక్క ఆత్మ సంబంధమైన ఇల్లును మనము చక్కబెట్టుకుందాం. మరొకసారి ఆ మాట నేను మీ కొరకు నేను చదువుతున్నాను. నాలుగో అధ్యాయము 35వ వచనంలో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడను తన చిత్తము జరిగించేవాడు. ఆయన చిత్తాన్ని జరిగించేవాడు. కానీ ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని దేవుడిని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. దేవుడిని అడగడానికి మనం సరిపోమటండి. ఎందుకంటే దేవుడు రాజులను సహితము గడ్డి కరిపించేశాడు. అవునంటారా కాదంటారా? దరిద్రులను, దీనులను సింహాసనం మీద కూర్చుండబెట్టాడు దేవుడు. ఈరోజు దేవా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఎందుకు మా కుటుంబంలో ఈ శ్రమ వచ్చింది? ఎందుకు మాకు ఈ బాధ వచ్చింది? ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది? ఎందుకు మాకు ఈ దుఃఖం వచ్చింది? ఏంటి పరిస్థితి? ఏంటి ఈ దినములేంటి? మందిరాలకు వెళ్ళలేకపోవటం ఏంటి అని దేవుడిని మనం ప్రశ్నించొద్దండి. దేవుని తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ప్రయాసపడతాం. ఇదిగో మేము కష్టపడుతున్నాము దేవుని కొరకు, దేవుని నామములో మీకు ఈ వాక్యం అందించడానికి ఎన్నో ప్రయాసాలు పడి మేము ముందుకు తీసుకొస్తున్నాం వాక్యము. అలాగే మీరు కూడా ఆశతో దేవుని వాక్యాన్ని, మీరు ఏమండి ఆతురతో దేవుని వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధము కండి. ఎన్నో రీతిలుగా దేవుని యొక్క నామంలో మనము ఏమండి దీవించబడుతున్నాం. దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మంచి దేవుడు కాబట్టి ఆయన అంటాడు, నువ్వు కృప చూపించే దేవునికి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన కృప చూపించే భాగ్యము ఆయనది, ఆ పొందుకునే యోగ్యత మనది.
కాబట్టి దేవుని వైపు మనం చూద్దాం. సమస్యను బట్టి మనం కురింగిపోవద్దు, సమస్యను బట్టి మనం నిరుత్సాహపడిపోవద్దు. సహాయం చేసే దేవుని వైపు మనం చూద్దాం. ఆకాశమందు నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని ఆ రోజున ఎవరండి ఆశాపడినటువంటి మాటను మనం చూసాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామంలో ఈ రోజున మనము ప్రభా నీవు నాకు ఉండగా మాకు ఏది అక్కర్లేదని ప్రభుని అడుగుదాం. కాబట్టి ఆయన అంటాడు, శ్రమ దినమును నువ్వు అలసిపోవద్దయ్యా. మనం ఏం చేయటండి, మొట్టమొదటిది మనం కురింగిపోకూడదు. రెండవది ఆయన అంటాడు, అయ్యా నువ్వు నమ్మకం ఉంచు దేవుని పట్ల. చూడండి 27వ కీర్తన మనం చూసినట్లయితే 27వ కీర్తన 13-14 చరణాలు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 27, 13, 14లో సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవుని కొరకు మనం కనిపెట్టుకుని మనం ఉంటే దేవుడు మనలను ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందామండి, ప్రజల కొరకు కాదు, లేక కరోనా కొరకు కాదు. దేవుని కొరకు కనిపెడదాం. దేవా నన్ను ఆశీర్వదించేవాడు నీవే బాబు, నన్ను దీవించేవాడు నీవే యేసయ్యా అని ప్రభు మీద మనము ఆధారపడదాం. శ్రమ దినమున మనము అలసిపోవద్దు, శ్రమ దినమున మనం కృంగిపోవద్దు, శ్రమ దినమున మనం విసిగిపోవద్దు. ధైర్యం కలిగి బ్రతుకుతాం. ఏమంటాడండి, నమ్మిక మాత్రం ఉంచుతాం. చూడు 16వ కీర్తనలో చూసినట్లయితే 16వ కీర్తన 8-9 చరణాల్లో ఈ మాట మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన నా కుడి చేతి నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. కారణము దేవునిని స్తుతించుటను బట్టి, దేవునిని ఘనపరచుటను బట్టి. చూడండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 5వ మాటలో, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. శ్రమ కలిగినప్పుడు బాధపడుతున్నావు, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. కానీ 6వ మాటలు అంటాడండి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? దేవునికి మహిమ కలుగును గాక. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో ఈరోజు మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఆయన అంటాడు, అయ్యా నువ్వు కృంగిపోవద్దు, నువ్వు నలిగిపోవద్దు, నువ్వు తొందరపడవద్దు, ధైర్యం కలిగి మనం జీవిందాం. లూకా సువార్తలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 18వ వచనంలో జకర్యా ఎలిజబెతులకు యొక్క వారి జీవితంలో దేవుడు నిరీక్షణ కలిగినటువంటి జీవితం వారికి ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహానుకి ఆ తల్లిదండ్రులుగా ఉండడానికి జకర్యాకి దేవుడు భాగ్యం ఇచ్చాడు. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, వృద్ధాప్యంలో ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చారు. ఆయన చూడండి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే నీవు నీ శత్రువులతో యుద్ధములకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు
వారికి భయపడవద్దు. ఎవరికంటండి? నీ ముందు నువ్వు నీ శత్రువులతో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ గుర్రములను రథములను చూచి ఆ విస్తార చాలా మంది జనాలను చూచి నువ్వు వారిని చూచి భయపడవద్దు. భయంకరమైన విపత్తు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం భయపడక్కర్లేదండి. ఎందుకంటే మన దేవుడు, అనగా నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు మనకైనా తోడుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మనలను శ్రమల నుండి, బానిసత్వం నుండి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, పలు విధములైనటువంటి నష్టములు, కష్టముల నుంచి, కన్నీటి నుంచి, ఇవన్నిటినీ దేవుడు అధిగమించి మనల్ని తప్పించి ఆయన తీసుకుని వచ్చారు. ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండును. అంతేకాదు, మీరు యుద్ధములకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను. యాజకుడు దగ్గరకు వచ్చి ఇలా చెప్పడు, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జడైనీకుడయ్యా, మీ హృదయములను జడైనీకుడి, భయపడకుడి, వణకుడి, మీ హృదయములను జంకనీయుకుడి, భయపడకుడి, వణకుడి, వారి ముఖము చూచి బెదరకుడి అనే మాట మనం చూస్తున్నాము. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి మనం ఏం చేయకూడదు? అయ్యా, మనం వారిని చూచి భయపడకూడదు, మన హృదయములను జడీయకూడదు, జంకనీయకూడదు. ఏ స్థితిలో కూడా మనము వెనుకంచి వేయకూడదండి. దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు ధైర్యం కలిగి మనం ముందుకు సాగుతాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో ఆయన ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ప్రేమ మీ గృహంలో ఆయన ఉంచాడు. మీ ప్రాకారం చుట్టూ దేవుడు ఆయన దూతలను కావలగా ఉంచాడు. ఆయన కనికరము ఎంతో అపారముగా మీ మీద, మనందరి మీద ఆయన ఉంచాడు. ఎన్నో శ్రమలు మన మీదకి రాబోతున్నప్పుడు కూడా దేవుడు శ్రమల నుంచి మిమ్మల్ని ఆయన తప్పిస్తున్నాడు. అవునా కాదా? నిజమేనండి, ఆయన తప్పించే దేవుడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఏ రీతిగా మనం బ్రతుకుతామో, ఎలా ఉంటామో మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మీ మీదకి యుద్ధం చేయడానికి మీ శత్రువులైనటువంటి వారు మీ మీదకి లేచినప్పుడు ఏమంటాడండి ఆయన? కాబట్టి ఆ శత్రువులు వచ్చినప్పుడు, చాలా మంది మీ మీదకి జనం వచ్చినప్పుడు వారిని చూచి మీరు భయపడకూడదు. ఎందుకంటే నేను రప్పించిన నీ దేవుడు యెహోవా నీకు తోడే ఉన్నాడు. అంతేకాదు, 2వ వచనం అంటాడు, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 2వ వచనం అంటాడు, అంతేకాదు, మీరు యుద్ధములకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఎలాగ చెప్పాలని, ఏమని చెప్పాలంటండి? దేవుడు దాసులుగా మేము కూడా చెప్పవలసిన మాట ఏంటంటే, మీరు భయపడొద్దండి అని. దేవుని బిడ్డలారా, ఆమె ప్రార్థన చేయండి అని, పాస్టర్ గారు నా కుటుంబంలో నా భర్త ఇటు రీతిగా ఉందండి, ప్రార్థన చేయండి అని అనగానే వెంటనే మేము ఫోన్లోనే నేను కలిసి ప్రార్థనలో మేము ఏకీవించాం. దేవుడు కృప చూపించాడు. భయపడొద్దమ్మా, దేవుడు ఉన్నాడు. నన్ను మమ్మల్ని కాస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని కూడా కాయగలడు దేవుడు అని ఆమెకు ధైర్యం ఇచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ప్రభుని మహిమపరిచాము. దేవుడు ఘనమైన కార్యం చేశాడు. ఆఖరికి టెస్ట్ ఏమిటి, కోవిడ్ టెస్ట్ కూడా చేయకుండానే వాటిని పంపించేసి, ఏమీ కాదమ్మా ఇది నార్మల్ టెంపరేచర్ అని చెప్పి ఆయనను పంపించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఉంటాడు ఆయన, యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పగలడు. యాజకుడు వచ్చి చెప్పాలంటే, ఇశ్రాయేలులారా, అలాగే దేవుని బిడ్డలారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటకు సమీపించుచున్నారు. జనుడిగా మా మాట మేము చెప్పాలి. దేవుని నామములో మీకు ఆ శుభవచనలు మేము పలుకుతున్నాము. దేవుని బిడ్డలారా, మీరు వారిని చూచి మీ హృదయములను జంకనీకుడి. మీకు ఏదైనా సంభవిస్తుందని భయపడుతున్నారా? మీకు ఏది దేవుడు మీ దగ్గరికి రానీడు. ఇఫ్ ఎనీ కాస్, ఒకవేళ ఏదైనా చిన్నపాటి నలత వచ్చిందా, దేవుని కృప మీ కుటుంబంలో దేవుడు ఆయన ఏలుబాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఏదైనా నలత కలత చిన్నపాటి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆయన తప్పకుండా మీ పట్ల కృప చూపిస్తాడు, అధిక కృప చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మీ హృదయంలో జక్కనీకుడి, భయపడకుడి, వణకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. సమస్యను చూడద్దు అంటే మనము సమస్య అక్కడ ఉంటుందండి, మనం ఇక్కడ ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు నామములో దేవుడు సమస్తమును ఆయన నిమ్మడపరచును గాక అని ప్రార్థన చేస్తే దేవుడు నిమ్మడపరుస్తాడు, నెమ్మదినిస్తాడు. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు. మన కొరకటండి, మన శత్రువులతో ఏమిటి ప్రతి దానితో కూడా. ఈ కోవిడే కాదండి, ఇదంతా డాక్టరాలు. ఇది ఏ సమస్య అయినా కూడా ఆయన అంటాడు, మీ కొరకు మనకు వచ్చినటువంటి శ్రమలతో, మనకు వచ్చే ఇబ్బందులతో, మనకు వచ్చే బాధలతో ఆయన ఏంటంటే యుద్ధము చేస్తాడట. యుద్ధము చేసి ఏంటి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎంత చక్కటి మాట అండి. ఇంకా దేనికండి భయం మన దగ్గర? దేవుని బిడ్డలారా, దేనికి భయపడ అవసరం లేదు, నిరుత్సాహపడ అవసరం లేదు, కురింగిపోన అవసరం లేదు, భయపడ అవసరం లేదు. ఏమండి, నమ్మకం ఉంచుదాము, నిరీక్షణ కలిగి ఉందాము. దేవుడు మనలను ఆయన కృపలో ఇంకా మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా విలువైనటువంటిది. కేవలం కృప చూపించడం కాదండి, ఆ కృప పొందుకోవడానికి మన దగ్గర కూడా ఒక ఏమండి దైవ భయం అనేది ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. దైవ భయం మనం కలిగి ఉండినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తారు. ఆయన దేవుని పట్ల మనం ఎక్కువ మక్కువ కలిగి ఉందాం. దేవుని పట్ల మనం ఎక్కువ ఆశ కలిగి ఉందాం. దేవా, నువ్వు నాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకు మా కుటుంబం మీద ఉంచాలి ప్రభా. నేను నీ దూతలు మాకు కావాలి ప్రభా. మేము బయటకు వెళ్తున్నప్పుడు నీ ఆశీర్వాదము, తిరిగి గృహం చేరే వరకు నీ ఆశీర్వాదం మాకు కావాలి నాయన. మా ఆహారం నువ్వు దీవించావు బాబు, నీ వందనాలు. చాలా మంది ఆహారం లేక బాధపడుతున్నారయ్యా, సరైన పోషకాహారం లేక బాధపడుతున్నారు ప్రభా. మాకు ఈ ఆహారం ఇచ్చో నీకు వందనాలు తండ్రి అని ప్రభువును మనము ప్రాధేయపడాలి, ప్రభుకి స్తుతులు చెల్లించాలి, ప్రభుకి వందనాలు చెప్పాలి. ఆఫ్టర్ ఏదైనా కింద పడిపోతే ఎవరైనా తీసారో పైకి ఇస్తారు, థ్యాంక్ యూ అంటాం, ఇంగ్లీష్లో అంటాం. సంతోషం తప్పని నేను అనట్లేదు. దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నా, అయ్యా నీకు వందనాలు బాబు, వందనాలు బాబు అని అనలేమా? అనలే. బిడియం అనేది చాలా ఎక్కువైపోతుందండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ప్రార్థనలో కళ్ళు మూయవలసిందే, కళ్ళు మూసుకోవాల్సిందే. కళ్ళు తెరిచి ప్రార్థన చేసేంత ఏకాగ్రత కలిగిన వారము మనము కాము. టీవీలో కదా వస్తుంది, ఏం పర్లేదు పాస్టర్ గారు కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తాడు టీవీలో అని మేము చూసి మాట్లాడతాము. సెల్ ఫోన్లో మేము చూసి ప్రార్థనలో ఏకీపిస్తామంటే ప్రార్థనలో మీరు నా ఒక్క చూడక్కర్లేదు, మీరు మొబైల్ అంతా చూడక్కర్లేదు, లేక మీ యొక్క టీవీ వైపు మీరు చూడవలసిన లేదు. ప్రార్థన అంటే మీరు వెంటనే కళ్ళు మూసుకోండి, దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యెరూషలేము కొరకు మీరు ప్రార్థన చేయండి. యెరూషలేము ప్రాకారం చుట్టూ దూతల కావల గురించి ప్రభాని ప్రార్థన చేయండి. ఇజ్రాయేల్ ప్రజలను దీవించున్నారని ప్రార్థన చేయండి. ఇజ్రాయేల్ ప్రజలకు మనోనేత్రాలు తెరుగునాయని ప్రార్థన చేయండి. దేవుని వాక్యం ఏమన్నదండి? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురుగాక. యెరూషలేమును ప్రేమిస్తే చాలండి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థనలో కొత్త పదాలు ఏంటంటే అంటే ఆత్మీయమైనటువంటి పదాలు మన ప్రభువుకి, ఆయనకి మనము ఎంతో సన్నిహితంగా మాట్లాడాలి, బ్రతుకులాడుకుంటూ ఉంటే దేవుడు మన పట్ల మనకు ఆయన బలమునిస్తాడు, కృప చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. మీరు ఎంతో భక్తి చేస్తున్నారు, ఎంతో ఆశతో దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు, ఎంతో శ్రద్ధతో మీరు వింటున్నారు, దేవుని కొరకు మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు. దేవుడు మిమ్మలను ఆయన వెంటనే విడిచిపెట్టే దేవుడు కాడు. మీకు కృపను, కనికరమును, ఆరోగ్యమును, క్షేమమును, సంతోషమును, సమాధానమును ఆయన ఇచ్చే మహాగొప్ప దేవుడు మీ గృహములోనే ఆయన ఉన్నారు. మీ గృహము దగ్గరికి అండి దేవుని వాక్యాన్ని మా ద్వారా మీ దగ్గర దేవుడు తీసుకొచ్చాడు. చాలదా ఈ కృప మీకు?
ఇంకా అధికమైన కృప దేవుడు మీకు ఇంకనూ అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రేమతో ఆయన ఆహ్వానిస్తే ఇంకా దేవుడు మిమ్మల్ని ఎంతో ఆశీర్వాదకరమైన భాగ్యములో, దీవెనకరమైనటువంటి ధన్యతలో మిమ్మల్ని ఆయన ఇంకా నడిపిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన ఆశయాలతో మనం సెలవు తీసుకుందాం. ఇది దానికంటే ప్రాముఖ్యము మరి ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మరి మరొకసారి మీకు జ్ఞాపకం చేశాను, ఈ కంప్యూటర్ సిస్టమ్ కొరకు మీరు దయచేసి ప్రార్థన చేయండి. ఈ యొక్క వీడియోస్ చేయడానికి చాలా ఆటంకము, ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ యొక్క ర్యాము, దాని యొక్క స్పీడు ఇవన్నీ కూడా సరిపోవట్లేదు. చాలా కష్టపడవలసి వస్తుంది. అంటే సమయము మేము దాన్ని మీట్ అవ్వలేకపోతున్నాం. కాబట్టి దాని కొరకు మీరు మీ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం దేవుడు దయచేయలాగున మీ యొక్క మంచి మనసుతో మరి మందిరంనకు ఈ వస్తువు అక్కరగా ఉన్నది కాబట్టి ప్రభా నీవే నీ పని నిమిత్తం నువ్వు సమకూర్చువాడవు, నీవే ప్రభా అని మనం నమ్మి ప్రార్థన చేద్దాం. మీ వంతు సహాయం, ప్రార్థన సహాయం కూడా చేయమని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగనే రెండవది ఏంటంటే మరి రేపు శనివారం, వచ్చే శనివారము మనకి ఆగస్ట్ 15ని మనము చర్చిని యానివర్సరీగా మనము జరిపించుకుంటున్నాం. కానీ పరిస్థితి ప్రభావాలను బట్టి మరి చాలా బాధపడుతున్నాము, బాధాకరంగానే ఉంది. మీ అందరితో కలిసి మనమందరం కలిసి మరి దీనిని పురస్కరించుకోవాలని ఆశపడుతున్నాం. కానీ ఆ అవకాశం లేకుండా మరి పోయింది కనుక మరి దీని నిమిత్తమే మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే శనివారం రోజున ఉదయాన్నే మీకు మరి లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. అలాగనే తిరిగి మళ్ళీ ఆదివారం మరి ఆగస్టు 16వ తారీఖున కూడా ఆదివారం మీకు ఆరాధన లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. అయితే శనివారము ఆరాధన లాగా కాకుండా, అంత సమయం కాకుండా కొంచెం వాక్యము, గ్రీటింగ్స్ ఇవి ఉంటాయి. ఎందుకంటే మరి ఇప్పటికీ మన మందిరాన్ని మరి ప్రారంభించి 2000వ సంవత్సరం నుంచి ఇప్పటికీ మరి ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయినాయి. 21వ సంవత్సరంలోకి మనము ఇక్కడ సేవ ప్రారంభించి మరి మీ అందరి ప్రార్థన, సహకారము, సహాయములను బట్టే ఇటు రీతిగా ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడు మరి ఇంకను మరి మంచి భాగ్యములు మనందరము కలిసి ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో, ఏమంటారు ఒకే స్థలమందు ఉండి మనం అందరం ఆరాధించుకునే దినములు దేవాదేవుడు త్వరలోనే ఇస్తున్నారని మనం నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తారు. అమ్మా దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి దయచేసి రేపు శనివారం విషయంలో కూడా మీరు మాతో ఏకీభించండి. అలాగనే ఉదయకాలము సండే స్కూల్ ప్రోగ్రాం కూడా మీకు పిల్లలకు లైవ్లో వస్తుంది. మరి కింద ఉండినటువంటి ఈ యొక్క ఈ ఐడికి మీరు పిల్లలకి మీరు చెప్తే వారు ఓపెన్ చేస్తారు. ఆ ఐడి ప్రకారంగా మీరు ఓపెన్ చేస్తే ఆ ఛానల్లో యూట్యూబ్లో మీకు చక్కగా పిల్లలకి సండే స్కూల్ కూడా చెప్పబడుతుంది. ఆన్లైన్ క్లాసెస్, మీ పిల్లల క్లాసెస్ ఎలాగైతే వారిని అనుమతించారో అలాగే మరి యొక్క సండే స్కూలు ఆన్లైన్ మరి సండే స్కూల్లో కూడా మరి ఈ ఐడి చొప్పున మరి పిల్లల్ని మరి వారికి కూడా మరి కొద్ది సమయము మీ సెల్ ఫోన్స్ వారికి ఇచ్చి వారిని కూడా దేవుని నామంలో వారిని ముందుకు సాగడానికి వారిని ప్రోత్సహించండి. చంటి బిడ్డలు నా దగ్గరికి రానియండి అని అన్నారు కాబట్టి తప్పకుండా దేవుని బిడ్డలను, మీ బిడ్డలను దేవుని వాక్యంలో ప్రార్థన కూడా మీరు పెంచినట్లయితే దేవుని ఆశీర్వాదము మీ బిడ్డల మీద దేవుడు ఇంకను బహుగా కుమ్మరిస్తారు. సరే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశయాలతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. సకలమునకు కారణభూతుడైనటువంటి దేవా, మా సృష్టికర్త యేసయ్యా నీకు వందనాలు బాబు. త్రియేక దేవా నీకు స్తోత్రములు. మహిమ 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 తండ్రి. మహా గొప్ప దేవుడును, మహోన్నతుడవును, జీవాధిపతి అయినటువంటి యేసయ్యా నీకు స్తుతులు బాబు. నాయన ఈ దేని బిడ్డలకు మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఈ దేని బిడ్డలకు మీరు ఇచ్చిన క్షేమమును, కృపను, కనికరమును బట్టి వందనాలు. నీ వాక్యమును వినగలిగే భాగ్యము గత కొన్ని మాసముల నుంచి తండ్రి ఇదిగో ప్రభా ఈ సెల్ ఫోన్స్ ద్వారాను, అలాగే ప్రభా యూట్యూబ్ ద్వారాను, అలాగే టెలివిజన్ ద్వారా నీ వాక్యాన్ని ప్రభా ఇదిగో వారి గృహాలకి మీరు తీసుకుని వచ్చారు. నీకు వందనాలు నాయన. మీరే వీరి గృహాలకి వాక్యం రూపేణ మీరు ప్రవేశించినందుకు వందనాలు, స్తుతులు నాయన. నీకు స్తోత్రాలు బాబు. అని దేని కుటుంబానికి కావాల్సిన ఆదరణ, నీ ప్రేమ, నీ కనికరము, నీ అభిమానము బిడ్డల మీద ఇంకనూ కొనసాగింపచేయండి. బిడ్డలకు కావలసిన తండ్రి నాయన నీ కృప క్షేమమును దయచేయండి ప్రభా. వీరికి కావలసిన ఆరోగ్యములను, క్షేమములను దయచేయండి. వీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఆశీర్వాదము, తిరిగి గృహము చేరే వరకు మీ ఆశీర్వాదములో ఈ బిడ్డలను మీరే దాచి కాచి భద్రపరుస్తున్నందుకే నీకు వందనాలు.
మీరు యొక్క రక్త సంబంధాలను కూడా మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కనికరములు ఇంకను స్థిరపరిచి బలపరచండి. నీ మాటలు వీరికి ఇంకను తండ్రి నాయన బోధించండి. మీ మాటలను బట్టి మేమందరము తండ్రి మీ కొరకు ఎదురు చూచి బిడలగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నాయన మేము తండ్రి నిరుత్సాహపడకుండా, నిరాశపడకుండా, కృంగిపోకుండా, భయపడకుండా, అయా మేము తండ్రి నీ పట్ల తండ్రి మేము దూరమైపోకుండా మేము తండ్రి బలము కలిగినటువంటి బిడలంగా ఉండులాగున మమ్మల్ని ఇంకను స్థిరపరచండి ప్రభా. నేను ఈ శ్రమలను బట్టి నిన్ను దూషించి బిడ్డలుగా మేము ఉండకుండా, ఈ శ్రమలను బట్టి మేము నిన్ను సనుగుకునే బిడ్డలుగా మేము ఉండకుండా, మా హృదయంలో ప్రభా నిన్ను గూర్చినటువంటి గొప్ప అయా తండ్రి తపన మీరు మాకు దయచేయండి. అట్టి కృపలు ఇంకనూ తండ్రి దేని కుటుంబం మమ్మను కూడా మీరు నడిపించండి. మేము నిరాశపడకుండా ఉండినట్లుగా మా హృదయంలో ప్రభా నీ ఉత్తేజమును మీరు మాకు ఇంకనూ దయచేయండి. అలనాడు దావీదు బాలుడైనప్పటికీ ప్రభా నిన్ను అయా దూషిస్తున్నటువంటి వారి మీద కోపముతో తండ్రి అతడు ధైర్యము తెచ్చుకున్నాడు. ఎంతో గొప్ప బలగము సైన్యము ఉండినటువంటి ఆ సైన్యము ఏమీ చేయలేకపోయింది, కానీ చిన్న బాలుడు ప్రభా నీ పట్ల తండ్రి అతడు ఒక వాంఛ కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక తండ్రి ఆశ కలిగి ఉన్నాడు. నా దేవునిని ఎవరు దూషించుట నాకు ఇది మంచిది కాదని ఆ బిడ్డ తండ్రి ఆయన పౌరుషం తెచ్చుకున్నాడయ్యా. అట్టి పౌరుషము నీ పట్ల మాకు ఇంకొన దయచేయండి. శ్రమదినమును మేము కృంగిపోకుండా నీ వైపు చూచే కొనలు దయచేయండి తండ్రి. నైనా శ్రమదినం మేము కృంగిపోయినలా మేము చేతకాని వాళ్ళమైపోతామని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఆయన మా ఎదురుగా వచ్చే సమస్యను బట్టి మేము భయపడకుండా, దిగులు పడకుండా, కలవరపడకుండా మమ్మల్ని మేము తండ్రి నీ కొరకు మేము అయా తండ్రి నిలబడి బిడలంగా మమ్మల్ని మేము సరిచేసుకుని నీ వైపు చూచే హృదయాలు ఇంకా మాకు దయచేయండి. ఈ దేని కుటుంబం చుట్టూ నీ దూతలను కావలుగా మీరు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తూ మరొకసారి ప్రభా తండ్రి నాయన ఈ ఆటంకకరమైన దినముల నుంచి మమ్మల్ని తిరిగి నీ ఆశీర్వాదకరమైనటువంటి దినములుగా మేమందరము కూడి నేను స్తుతించు భాగ్యంలో ఇంకనూ మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తుల సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్ప మహావస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ దేని బిడ్డలకును, వీరి కుటుంబమునకు, వీరి రక్త సంబంధులకును, అలాగనే మాకును, అలాగే భూలోకమందున సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుమో దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుమో దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో ఆరాధన ముగిసింది. దేవుడు మిమ్ముని, మీ కుటుంబం, మీ బిడ్డలను నిండాలుగా దీవించి ఆస్వాదించునుగాక. అందరికీ వందనాలు.